నాగేశ్వర్ గారు, కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. ఏం జరగబోతుంది, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు కేజ్రీవాల్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై మీ విశ్లేషణ ఏంటి? కేసు ఏంటి, దాని పరిస్థితులు ఏంటి, కోర్టు ఏం చెప్తుంది, అవన్నీ కోర్టులో చర్చ జరిగాక చూద్దాం. అవును, కానీ ఫండమెంటల్గా మనకు అర్థమవుతున్నది ఏంటి, ఇప్పుడు ఎన్నికల ముందు ఇద్దరు ప్రతిపక్ష ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు. సో ఇంకెంతమంది వెళ్తారో తెలియదు. అసలు పిఎంఎల్ఏ కింద కన్విక్షన్ రేట్ వెరీ నెగ్లిజిబుల్, చాలా చాలా తక్కువ. అంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్, అంటే నీవు ఈ ప్రక్రియలో ఉండడమే నీకు శిక్ష. సో ఇది ఒక మొదటి ట్రెండ్, అంటే కన్విక్షన్ రేటు చాలా తక్కువ. రెండు, ఎన్నికలకు ముందు అపోజిషన్ ముఖ్యమంత్రుల్ని అటాక్ చేయడము, దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్లనే ఫ్రీజ్ చేయడము. సో ఇది రెండవ అంశం. మూడవది, దేశంలో ఈ 10 ఏళ్లలో పెట్టిన పిఎంఎల్ఏ కేసుల్లో కానీ ఈడీ సిబిఐ కేసుల్లో కానీ 95% ప్రతిపక్ష నాయకులపైనే. భారతదేశంలో ప్రతిపక్ష నాయకులలోనే అవినీతి పరులు ఉంటారు. బీజేపీలో అవినీతి పరులు ఉండరు, పలానా పార్టీలో అవినీతి పనులు ఉండరు అని భారత రాజకీయాలను అయితే వర్గీకరించలేము. ఎందుకంటే కర్ణాటకలో యడ్యూరప్ప జైలుకి వెళ్ళడం చూసాం, బళ్ళారి మైనింగ్ స్కామ్ చూసాం, గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం చూసాం. వీళ్ళంతా బీజేపీ నేతలే కదా. అలాగే మీకు మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం చూసాం. సో కర్ణాటకలోనే 40% కమిషన్ సర్కారా చూసాం. సో ఇవన్నీ అనుభవాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. అందువల్ల భారతీయ జనతా పార్టీ మాత్రమే అవినీతికి అతీతము, ఇక మిగతా పార్టీలంతా అవినీతి పరులు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ పొలిటికల్ ఎంపరికల్ ఎవిడెన్స్ లేదు. మరి అలాంటప్పుడు 95% కేసులు ఎందుకు ప్రతిపక్ష నేతలపైనే ఉంటుంది, 90 to 95 కేసు. ఇక నాలుగవది, ఒకసారి కేసులున్న తర్వాత వారు బీజేపీలో చేర్చుకుంటారు, న్యాయంగా అయితే చేర్చుకోకూడదు. ఎందుకంటే మీ పోరాటమే అవినీతి పైన అయితే అవినీతి పరులను పార్టీ దగ్గరికి కూడా రానియకూడదు. కానీ మనకు బెంగాల్లో శివేందు అధికారి చూసాం, అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ చూసాం, నిన్న కాక మొన్న ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, అశోక్ చౌహాన్ కార్గిల్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కార్గిల్ అమరవీరులకు కేటాయించాల్సిన ఇండ్లు దారి మళ్లించాడు, అపార్ట్మెంట్స్ అని విమర్శ. విచిత్రం ఏంటంటే ఆయన బీజేపీలో చేరే వారం రోజుల ముందు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక నోట్ ఇచ్చింది యూపీఏ 10 ఏళ్ల పాలన పైన. అందులో ఆదర్శ్ సొసైటీ, అశోక్ చౌహాన్ కుంభకోణం ఒక పేరా ప్రత్యేకంగా రాశారు. అది రాసిన వారం రోజుల్లో అశోక్ చౌహాన్ బీజేపీలో చేరాడు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు. సో ఇలా ఈ ఉదాహరణ మనం అనేక చోట్ల కనబడతారు, ఒక్క చోట కాదు, 5. నిన్నటి దాకా వీళ్ళు అవినీతి పరులు, ఈ పార్టీలు అవినీతి పార్టీలు అంటూ బీజేపీ విమర్శిస్తుంది. సడన్గా వాళ్ళపై ఎన్డీఏలో చేరుతారు. అది జనతాదళ్ సెక్యులర్ కర్ణాటకలో చూసాం. అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరివారవాది, భ్రష్టాచార్ అంటూ ప్రధానమంత్రి నుంచి మొదలుకొని ప్రతి బీజేపీ నాయకుడు విమర్శించాడు. నిన్నటి వరకు తెలుగుదేశం పైన అదే విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు పైన కూడా ఈడీ కేసు ఉన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో. సో అందువల్ల ఇలా ప్రతి ఒక్కరి పైన విమర్శలు చేస్తారు. మరికొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఎన్డీఏలో చేరుతారు. ఎన్డీఏలో చేరిన తర్వాత అవినీతి ప్రస్తావన కూడా ఉండదు, కుటుంబ పార్టీ ప్రస్తావన ఉండదు. చిలకలూరుపేటలో మోడీ ప్రసంగాన్ని మీరు చూడండి, ఎక్కడన్నా కుటుంబ పార్టీ అన్న ప్రస్తావన తీశాడా? ఆఖరికి అవినీతి అన్న ప్రస్తావన తీశాడా? 2014లో స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా అని అడిగారు. 2019లో పోలవరంకు ఏటీఎం చేశారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. అది 2014లో జగన్ ఉద్దేశించారు. 2024లో కట్ చేస్తే ఇద్దరు గురించి మాట్లాడలేరు. సో ఇలా తమ ఎన్డీఏలో చేరితే వారు అవినీతికి అతీతులు అయిపోతారు, అవినీతి కడిగిపోతుందో. ఇది 5వది. 6వది, భారతీయ జనతా పార్టీలో చేరితే ఇక వారికి ఏ కేసులు కూడా కదలవు. మీకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన బీజేపీ నేతలు శివేందు అధికారి నాయకత్వం ఇంతమంది ఉన్నారు. అస్సాంలో కాంగ్రెస్ నాయకుడిగా హేమంత్ బిశ్వా శర్మ ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు ఏ స్థాయిలో ఉండే, ఆయన సిబిఐ కేసు కూడా నాకు గుర్తుంది. సో ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి. అశోక్ చౌహాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర
రాజ్యసభ సభ్యుడు. మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీల పైన విమర్శలు చూసాం, తెలుగుదేశం ఎంపీల పైన. ఇలా ఒక్కటి కాదు, దేశవ్యాప్తంగా అవినీతి పరులు ఎవరైనా అవినీతి కేసులన్నీ ఉంటాయి, భారతీయ జనతా పార్టీలో చేరిపోతారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటారు. కానీ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పోయినంత వేగంగా చట్టం వాళ్ళ ఇళ్ళలోకి పోదు, వాళ్ళ ఇళ్ళకి ఏమి కాదు. బీజేపీ ఇక 7 బీజేపీ ఎన్డీఏలో చేరకపోయినా పరోక్షంగానైనా బీజేపీ ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నారనుకోండి, వాళ్ళ మీద కేసులు ఉండవు. ఒకవేళ ఉన్నా అవి నత్తనం కలుస్తాయి. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి, ఆయన మీద సిబిఐ ఈడీ కేసులు ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు కాదు. మరి ఆ కేసుల్లో ఆయన నిర్దోషణ తేలాలి, లేదు దోషణ తేలాలి. 10 ఏళ్ల వరకు ఏదీ తేలదు. ఒక మనీష్ సిసోడియాకమో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి బెయిల్ రాదు, కేజ్రీవాల్కి బెయిల్ రాదు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ 10 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఎక్కడైనా 10 ఏళ్ల పాటు బెయిల్ కొనసాగడం మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా హేమంత్ సోరెన్కి వచ్చిన పరిస్థితి, అరవింద్ కేజ్రీవాల్కి వచ్చిన పరిస్థితి తనకు రాకుండా జాగ్రత్త పడ్డాడు కనుక ఆయన మీద ఆయనకు పోలేకపోతే ఇప్పటికి ఆయన పరిస్థితి అదే వచ్చు. మరో జయలలితనో మరో హేమంత్ సోరెనో లేదా మరో అరవింద్ కేజ్రీవాల్ అయ్యేవారు. సో అందువల్ల ఏం కాలేదు. అసదుద్దీన్ ఓవైసీ కుటుంబం ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఎంఐఎం నేతల ఎవరిపైన, ఓవైసీ కుటుంబం పక్క పెట్టండి, ఎంఐఎం నేతలు ఎవరిపైన, ఎంఐఎంకు సన్నిహితంగా ఉండే ఏ వ్యాపారవేత్త పైన కనీసం ఒక్కటి కేంద్ర ప్రభుత్వ కేసులు. నేను ఇక్కడే కూర్చొని జీవీ నరసింహరావు అడిగాను, అడిగితే బహుశా వాళ్ళ దృష్టికి ఇంకేమి రాలేదు కావచ్చు. సో అందువల్ల ఎందుకు రావు మరి అంటే భారతదేశంలో ఓవైసీ బ్రదర్స్ అత్యంత నిజాయితీ పరులైన రాజకీయ నాయకులని బీజేపీ చెప్పాలి. ఆ మాట చెప్తారా? అమిత్ షా రోజు వచ్చి విమర్శిస్తారు. పోనీ నేను అడిగేది పిఎంఎల్ఏ కేసులు కాదు, వాళ్ళు డబ్బు తీసుకోలే, వాళ్ళని తీవ్రవాదులతో సంబంధం ఉందని ఎన్ని రకాలు మాట్లాడతారు వాళ్ళ గురించి. స్లీపర్ సెల్స్ హై, హైదరాబాద్ మే ఆటంకవాద్ హై, రోహింగ్యా హై, ఏ ఓ హై అంటుంటారు. కానీ ఓవైసీ బ్రదర్ పైన ఎన్ఐఏ కేసులు ఉన్నాయా, సిబిఐ కేసులు ఉన్నాయా? ఏ కేసులు ఉండవు, మీరు 0 కేసెస్. అంటే మరి మీరు చెప్పండి ఓపెన్గా, అమిత్ షా టెల్ భారతదేశంలో ద మోస్ట్ ఆనెస్ట్ పొలిటికల్ పార్టీ మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, భారతదేశంలో అత్యంత నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ చెప్పమనండి. అదన్నీ వాళ్ళు కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. కేసులు ఇవ్వండి అంటే ఇప్పుడు మీకు 7-8 ఉదాహరణలు చెప్పాను. ఇంత క్లియర్ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఇక కేజ్రీవాల్ పైన పిఎంఎల్ఏ కేసు, ఢిల్లీ లిక్కర్ స్కాము, అలా మనీ ట్రైల్ ఉందా లేదా, డబ్బు ముట్టిందా లేదా, అసలు ఆ మధ్య విధానమే ఇప్పుడు స్క్రాప్ అయింది కదా, అలా తిన్నదా లేదా నేను చెప్పలేను. అది నేనే ఐఎమ్ నాట్ ప్రైవేట్ టు ఎనీ ఇన్వెస్టిగేటింగ్